బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో ఈరోజు వీడియో ఏంటంటే రేపటి నుంచి మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళ వరకు అయితే FA3 ఎగ్జామ్స్ అయితే ప్రారంభం కాబోతున్నాయి. సో అందులో భాగంగా 10th క్లాస్ సంబంధించి మ్యాథమెటిక్స్ అయితే క్వశ్చన్ పేపర్ చూడండి. ఈ పేపర్ అయితే బాగా చూసుకోండి. సో దీంట్లో నుంచి అయితే కొన్ని క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు క్వశ్చన్స్. సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 3 సో మ్యాథమెటిక్స్ సంబంధించి. సో దీని వచ్చేసి మనకు గవర్నమెంట్ టీచర్స్ వాళ్ళు వచ్చేసి ప్రిపేర్ చేశారు. సో చాలామంది స్టూడెంట్స్ తెలుస్తుంది అనేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 3 సో మొత్తం వచ్చి 3 పేపర్స్ ఉన్నాయి. దాంట్లో వచ్చేసి 3rd పేపర్. ఇక్కడ ఉండే క్వశ్చన్స్ అనేది చూసుకోండి. ఇక్కడ చూడండి సెక్షన్ 1లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. 7 1 జా 7. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్. సో ఇవన్నీ చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే దీంట్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పేపర్ ఇచ్చింది గవర్నమెంట్ టీచర్స్ ప్రాక్టీస్ కోసం చేయడం జరిగింది. ఇంకా 2 సెక్షన్ ఉన్నాయి, అవి కూడా పెట్టేస్తాను మీకు. సో ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్స్లో అయితే 100% మనకు FA1 FA2 FA3 అండ్ ప్రీ ఫైనల్ SA1 ఈ పేపర్స్ నుంచి ఆల్మోస్ట్ 70 to 80% క్వశ్చన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా రివిజన్ పర్పస్ అయితే ఖచ్చితంగా అయితే వాడుకోండి. అండ్ సెక్షన్ 2 చూడండి. ఇక్కడ సెక్షన్ 2లో మీకు మొత్తము 6 క్వశ్చన్స్, 6 2 జా 12. సో ఇవి చూసుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో 8th 9th 10th ఒకసారి మీరు పాస్ చేసుకోండి, వీడియోని పాస్ చేసుకొని చూసుకోండి. లేదంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోండి. లైక్ 1080 కానీ 720 కానీ పెట్టుకోండి. ప్రతి క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను వీడియోలో కనిపించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్య ఛానల్ మానిటైజేషన్ మొత్తం ఆగిపోయింది. రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మారిపోయినాయి. సో మనం ఫేస్ కనిపిస్తే కానీ మనకు మానిటైజేషన్ లేదు. ఇప్పటికి ఆల్మోస్ట్ 4 months ఏమైంది, మనకి ఇంకా మానిటైజేషన్ రానవ్వలేదు. అందుకే నేను ఫేస్ వీడియో పెట్టి చేయాల్సి వస్తుంది. ఇక్కడ సెక్షన్ 3 చూసుకోండి. సో యూ హ్యావ్ టు రైట్ 2 questions, ఈచ్ వన్ క్యారీ 4 marks, 2 4 8. ఇవి చూసుకోండి. సో మొత్తం 2 ఉంటాయి, దీంట్లో చాయిస్ లేదు చూడండి. సెక్షన్ 4లో చూస్తే కనుక మీకు మొత్తము 2 questions ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 1 question. 1 8 జా 8 అనమాట. దీంట్లో మీకు చాయిస్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అయితే బాగా చూసుకోండి, ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ వర్క్ కానీ హోంవర్క్ కానీ చెక్ చేసుకొని ఇవన్నీ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు ఇందులోంచి కొన్ని తప్పకుండా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐదర్ మేబీ FA3 కానీ ప్రీ ఫైనల్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ 100% అయితే ఈ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ మన ఛానల్లో ఇంటర్మీడియట్ సంబంధించి 10th సంబంధించి మోడల్ పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. 100% అయితే ఈ పేపర్స్ని ఒక ప్రాక్టీస్ పేపర్ లాగా తీసుకోండి. సో మీరైతే దీని నుంచి ఖచ్చితంగా అయితే ఫైనల్ ఎగ్జామ్స్లో కానీ FA3 కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కమెంట్. Share with someone who needs this one, and thank you so much for watching the video.